ప్రజెంట్ అయితే మనకు దీపాలు వెలుగుతున్నాయి ఇక్కడ మా తులసి చెట్టు దగ్గర. ఇక్కడ దీపాలు ప్లస్ ఇక్కడ దీపాలు ఇంటి ముందర. వెయిట్ అక్కడ అవసరం. గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ దివాళీ పండుగ. భోగి ఒకసారి వచ్చినాయి ఈరోజు. మనకైతే ఇవాళ హారతి ఇస్తారు కదా మార్నింగ్ లేసి, మనకి హారతి తీసుకోబోతున్నాము. సో మీరందరూ జాగ్రత్తగా క్రాకర్స్ చిన్న చిన్న వాటి కాలంలో కానీ బాంబులు అలాంటివి అయితే కాల్చి పిల్లలకి కాలుష్యం అనేది పెంచుకోవద్దు. అందరూ మంచిగా కొత్త బట్టలు, తినుబండారాలు ఇలాంటివి అన్ని చేసుకుంటూ మిఠాయిలు స్వీట్లతోని మన దీపావళి అనేది చాలా బాగా చేసుకోవాలి. కానీ దీపాలు మాత్రం అందరూ చాలా వెలిగించాలి. దీపాలు కూడా మట్టి పాత్రల్లో వెలిగించండి. విన్ను వచ్చినాడు. విన్ను కమాన్. జున్ను మార్నింగ్ లేదు. జున్ను వచ్చినాయి. హాయ్, గుడ్ మార్నింగ్ విన్ను. జున్ను వెన్నెలు వచ్చి కూర్చున్నా. జున్ను వెన్నెలు పెట్టుకున్నాయి బట్టలు. హాయ్ విన్నులు, జున్నులు. హ్యాపీ దివాళీ అందరికి. సేమ్ కలర్ మ్యాచింగ్ వేసుకున్నారు జున్ను విన్నులు. నూనె తలకు నూనె పెట్టుకొని మార్నింగ్ తలకు నూనె పెట్టుకొని తల స్నానం చేయాలన్నమాట. మనం నిద్రలతో వేసి హారతి తీసుకొని జయ మొక్కండి జయ మొక్కండి జయ మొక్కండి. నిన్న ఇక్కడ పెట్టేసిందే. మొక్కండి మళ్ళీ రాష్ట్రం తీసుకున్నా మరి. ఇక అమ్మయ్యా నాన్న మాష తీసుకురా. అన్న తీసుకుని తీసుకో ఆశ తీసుకో తమ్ముడు తీసుకున్నాడు. సో ఉదయం అయితే మన ఇళ్ళ తల ఏమంటుంది తలంటుకోవడం నూనెతోని అయితే అయిపోయింది. సూర్యోదయం అయిపోతుంది. ఇప్పుడు అవుతుంది. సూర్యోదయం ఒక ముందు అనమాట ఇది. సో ఇప్పుడే సూర్యుడు బయటకు వస్తున్నాడు చూడండి. మెల్లి అక్కడి నుంచి సూర్యుడు బయటకు వస్తున్నాడు. అందులోకి వెళ్ళి చూసారు కదండి, మనకి సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. ఇంకా సూర్యోదయం కాలేదు. బయటకు వస్తున్నాడు. ఇల్లు అవతల ఉన్నాడు. సో తాటి చెట్లు ఇక్కడ పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. ఏం చేసినాయి నాని? ఏం చేసినాయి? ఏం పెట్టుకున్నావు? జేజే పెట్టుకున్నావా? చూపెడతా అన్నేకున్నా చూడగా. ఏం చేసింది నాని? ఏం చేసింది? లైట్ బంద్ చేసిందా? అమ్మ లైట్ బంద్ చేసింది కదా. జున్ను స్కూల్ ఉందా ఇవాళ? స్కూల్ ఉందా? దీపావళి కదా ఇవాళ. హాలిడే. జున్నుకు హాలిడే, విన్నుకు లేదు. ఏంటి లైటా? ఏసీలా లైట్ వచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇవాళ మేమైతే ఏం చేస్తాం సాయంత్రం వరకు. మీరేం చేస్తారు కూడా చూద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ us. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. లైట్ వచ్చింది. లైట్ మార్నింగ్ ఫుల్ ఎంజాయ్మెంట్. ఏంటిది? సైకిలా? ఆడుకో. మార్నింగ్ సైకిల్ రిపేర్ తీసుకొచ్చినాం విన్నుకు. ఇక సైకిల్ పట్టుకునే ఉంటున్నాడు మొత్తానికైతే. కమాందా ఏమొస్తుంది? దీపావళి తర్వాత కార్తీక పౌర్ణమి వస్తుందంట. మనం కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తాం? మార్నింగ్ అయ్యో పడ్డా లేచిన దాన్ని పట్టుకుని అది చేస్తున్నాడు కదా. కింద పడ్డా మీద పడ్డా అన్నట్టు. విన్ను ఎన్నోసార్లు పడ్డాడు. ఆయన కూడా దాన్ని పట్టుకుని చేస్తాడు. మా విన్నునేమో చిన్నప్పుడు అంటే జున్ను యాక్చువల్గా పట్టుకోలేదా? ఎన్ని పట్టుకోలేదా? సో అయితే విన్ను మాత్రం ఇంకా పడుతున్నాడంట. మా జున్నును మాత్రం ఇంకా వదిలిపెట్టలేదు అన్నట్టు చిన్నప్పుడు అంటున్నాడు. నువ్వు 3వ బర్త్ దాకా తర్వాత పట్టుకోలేదట జున్నును కదా. ఏమని చెప్పినా చెప్పు. పట్టుకోవాలి. 3 బర్త్డేలు అయ్యేదాకా జున్నును మేము పట్టుకుని తిన్నాం. దాని తర్వాత పట్టుకోలేదు సైకిల్. ఇప్పుడైతే విన్నును మాత్రం 2వ బర్త్డే అయింది. ఊక పట్టుకోవడానికి ఊక కింద పడతాను మీద పడతాను కదా. కింద పడతాను మీద పడతాను కదా. సరే ఒకసారి సైకిల్ తొక్కుతున్నాడు. మొదటిసారి తొక్కుతున్నాడు విన్ను. తొక్కు. నువ్వే వస్తున్నావా? సరే, టైం వచ్చేసి 6:45 అవుతుంది ప్రజెంట్ అయితే. మళ్ళీ మేము సామాన్లు తీసేసి కలుద్దాం. కొత్త బట్టలు వేసుకొని దీపావళి జరుపుకోవాలి కదా. స్నానం చేద్దామా? ఓకే. మా విన్ను రెడీ అయ్యి కూర్చున్నాడు అక్కడ. అయ్యో ఇక్కడ జున్ను కదా నువ్వు. నేను విన్ను అన్నా. నేను జున్నుని ఎప్పుడు విన్ను అంటాను, విన్ను జున్ను అంటాను నేను. అక్కడనేమో మన కార్తీక్ విన్ను వచ్చేసి సైకిల్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇప్పుడే.
ఇది యాక్చువల్గా జున్ను తొక్కి 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 ఉన్న సైకిల్. ఇప్పుడు విన్ను ట్రై చేస్తున్నాడు. అక్కడ తట్టుకుంది అనమాట. ఇక్కడ తట్టుకుందా, బయటికి ముందుకు వెళ్ళట్లేదు. వెళ్ళింది. ఓకే. సో మెల్ల జున్ను వచ్చిండు. విన్ను సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చేసిండు. కమ్ ఇన్సైడ్, గెట్ ఇన్సైడ్, కమ్. మెల్లమెల్లే వస్తున్నాయి, కాళ్ళు అందుతలేవు. అమ్మమ్మ అలా పట్టిండు. కమాన్ అమ్మయ్యా. ఓకే వచ్చేసిండు. సక్సెస్. క్లాప్స్. చిన్న ఉన్నప్పుడు నీకు కూడా వచ్చింది. ఇప్పుడు విన్ను నేర్చుకుంటాడు. అప్పుడు జున్ను, ఇప్పుడు విన్ను. దీపావళి రోజు అందరూ సరదాగా హ్యాపీగా సంతోషంగా స్వీట్లతోని మిఠాయిలతోని పిండి పదార్థాలతోని దీపాలతోని ఎంజాయ్ చేయాలి. సో దివాళీ రోజు శనగలతో మా టిఫిన్ అవుతుంది ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ ఇవాళ దివాళీ కదా, దివాళీ రోజు చూసారా నేను సైకిల్ సరిగా నా పట్టి ఇప్పుదాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఇది మొత్తం తగ్గలేదు కానీ బట్ ఇప్పుతున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. జస్ట్ వెయిట్. పట్టి చూసారా కదా, ఫస్ట్ అయితే పట్టి ఇప్పేస్తున్నా. కత్తెర తీసుకురండి, కత్తెర తీసుకురండి. కత్తెర ఏంటి ఒకసారి. సో గట్టిగా ఉంది ఇది గట్టి దాదాపు 30 days అవుతుంది అనమాట. 30 days నుంచి పట్టి ఇప్పలేదు. 30 days మొత్తం టోటల్ 60 days. యాక్చువల్గా చెయ్యి ఇరిగి 20 రోజులు అవుతుంది. ఈ పట్టి ఒక్కటి మాత్రం గట్టించాను, ఇంకా కాకపోతే అతకలేదు. ఇవాళ అయితే కడేద్దామని డిసైడ్ అయినాను, దీపావళి పూట అని చెప్పేసి. సో ఫైనల్లీ నా పట్టి ఇప్పుతున్నాను. అమ్మ పట్టి ఇప్పుతున్నా. చూడండి పట్టి మొత్తం నా శరీరంలోకి అతకపోయింది. ఇలా మొత్తం ఎలా కట్టారు ఇంట్లో మందు చూసారా ఎంత నల్లగా తెలగైంది. జిన్ను చూస్తున్నాడు వచ్చి. సో ఇది ఒక టిప్ వేసాను. దీని తర్వాత దీనికి యాక్చువల్గా మందు పెట్టి కట్టారు, అతుక్కుంది. స్టాండర్డ్గా ఉంది యాక్చువల్గా. ఎల్లబోతార్లా కట్టించాను కట్టు. ఎల్లబోతార్లా కట్టించిన కట్టే బాగుంది. బట్ దీని జాయింట్ ఎక్కడ ఉంది, దీని జాయింట్ ఎక్కడ ఉంది బెట. మొత్తం అతుకు పెట్టినట్టు అయిపోయింది. ప్లాస్టర్ సిమెంట్ పట్టి లాగా ఉంది ఇది. వెయిట్ కడిగేస్తా అవసరం లేదు. కథతో కడిగేస్తారట వీళ్ళు. దీన్ని ఎక్కడ జాయింట్ ఉందో అర్థమవుతలేదు. ఇక చూసారా ఫ్రెండ్స్, ఇది ఇలా అతుక్కుంది. సో మందు పెట్టి కట్టారు దీనికి. వెళ్ళబోతారని కట్టు. ఆఫ్టర్ 60 days తర్వాత అంటే ఇప్పుతున్నాను. మళ్ళీ కట్టించుకో. యాక్చువల్ అతకలేదు, అయినా ఇప్పుతున్నాను అన్నమాట. మందు పెట్టి ఎంత స్ట్రాంగ్ చూసారా, సిమెంట్ పట్టి వేసినట్టుగా ఉంది. ఇది పట్టి మొత్తం సిమెంట్ పట్టి వేసినట్టుగా ఉంది. చూసారా ఆ చేతి ఎలా ఉందో. మామూలుగా డాక్టర్ దగ్గర కట్టించింది అయితే అసలు ఎక్స్రే కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు మాత్రం ఒకదాని మీద జస్ట్ అతుక్కుంది అనమాట. ఇది నా చేతు ఎలా అయిపోయింది చూసారా నా చేతి అంతా. ఇక ఇక్కడ మాత్రం విరిగి ఉన్నది. ఇంకా వెళ్ళి దీన్ని మళ్ళీ ఒక పట్టి కట్టించుకోవాలి ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, చూద్దాం. ఫ్రెండ్స్ 60 రోజుల తర్వాత చేతికి నీళ్ళు లేకపోతే చూసారు కదా నా చర్మం ఎంత ఘోరంగా అయిపోయిందో. సాయంత్రం 5 గంటలు అవుతుంది, ఫ్రెష్ అప్ అయిపోయాను. చూసారు కదా నా చేతు ఎక్కడైతే కట్టామో ఆ కట్ట వచ్చుపడింది. అండ్ ఈ ప్లేస్లో అయితే ఇట్లా కలర్ ఏర్పడుతుంది సార్. సో ఇంకా యాక్చువల్గా ఇది ఇక్కడ అతుక్కోలేదు ఇంకా ప్లేస్ అనేది, అంటే మళ్ళీ కట్టాలి. ప్లస్ దివాళీ అని చెప్పాను. అందరికీ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. సో బయట వాతావరణం అంతా కూల్గా ఉంది. ఇంకా బాంబుల శబ్దం అయితే ఏదైతే ఎక్కువ వినిపిస్తలేదు. కొంచెం మంచి పొగ కొట్టినట్టుగా ఉంది ఆకాశం అంతా. సో ప్రజెంట్ అయితే టైం 5 o'clock టీ తాగేసి జున్ను విన్ను పైన ఆడుతున్నారు. నేను బయటికి వెళ్తున్నాను. మనం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా మనతో పాటు ఇలా బ్యాగ్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. కవర్లు ప్లాస్టిక్ వాడద్దు. గోయింగ్ డౌన్. సో పాలు తీసుకుని వెళ్తున్నాము. ఇవాళ దీపావళి కదా, పాల షాప్లో మార్నింగ్ పాలు తొందర అయిపోయినాయన్నమాట. నడుచుకుంటూ వెళ్ళి ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్లకుండా క్యారీ బ్యాగ్లో తీసుకెళ్ళి వస్తున్నాను. సో రూల్స్ అన్నీ పాటిస్తున్నాను అన్నమాట. బయట బాంబుల శబ్దం కొంచెం వినపడ్డది ఇప్పుడు. ఏలేలో దూద్. ఇంట్లోకి వచ్చేసరికి జున్ను విన్ను లేరు. వాళ్ళు ఏం చేద్దాలో చూద్దాం. నాకు బహుశా వెళ్తే బిల్డింగ్ పైన ఉంటారు. బిల్డింగ్ పైకి వెళ్దాం. హాయ్ జున్ను ఇక్కడికి వచ్చినాడు. ఏం చేస్తున్నారు? ఏంటిది కిందికి వచ్చినాక ఇవన్నావా? సైకిల్ ఆడుకుంటారా మీరు? చూద్దాం. వావ్ జున్ను విన్ను ఇక్కడ సైకిల్ ఆడుతున్నాడా? అయ్యో సైకిల్ ఆడుకుంటాను. నానమ్మ నువ్వు ఆడుకుంటారా సైకిల్? నానమ్మ నువ్వు సైకిల్ ఆడుకుంటారా? మొత్తం సూర్యాస్తం అయిపోయిందా? సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇప్పుడే. అక్కడ సూర్య అస్తమిస్తున్నాడు. వస్తుందా నీకు సైకిల్? వస్తుందా?
వావ్ వావ్ విన్ను. అయ్యో డాష్ అయితే ముందర గుద్దుకుంటారు డామ్ 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 డా. అయ్యో 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 అయ్యో. సో జిన్ను వాడే సైకిల్ ఇప్పుడు విన్ను వాడుతున్నాడు కదా. ముందర 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 డిషు విన్ను అన్న దగ్గరకో, అన్న దగ్గర తీసుకో. జున్ను విన్ను హ్యాపీ దివాళీ చెప్పండి. విన్ను జున్ను చెప్పు. ఫ్రెండ్స్ చూసారు కదా చేతి ఎలా అయిందో, కలర్ చేంజ్ అయిపోయింది ఇక్కడికి. మళ్ళీ పట్టి కట్టించాలి రేపు వెళ్ళి. ఏంటిది నువ్వు దొక్కినావు కదా చిన్నప్పుడు, ఇప్పుడు విన్ను దొక్కుతున్నాడు. చూసారా గులాబీ పువ్వు ఎలా ఉందో. ఇక్కడ పెద్ద గులాబీ ఉంది, ఇక్కడ చిన్న గులాబీ ఉంది, అండ్ ఇక్కడ మొగ్గ గులాబీ ఉంది. రౌండ్ రౌండ్ ప్రదక్షిణ వేస్తున్నాను. కార్తీక్ వేస్తున్నావా? రౌండ్ రౌండ్ వేస్తున్నావా? నానమ్మ ఉన్న విన్ను జన్ను చూస్తున్నారు నేను రౌండ్ ప్రదక్షిణ చేస్తున్నాడు సైకిల్తోని. మొదలే కదా. సో ఇంట్లోకి వచ్చినాం. ప్రజెంట్ వచ్చేసి మనం టీ తాగాలి, టీ టైం అనమాట. యాక్చువల్ 4 గంటలకి టీ తాగుతాం కానీ ఇప్పుడే పాలకి తీసుకొచ్చినాక. సో మాకు గరం గరం టీ వచ్చేసింది, ఇది వచ్చేస్తుంది. నువ్వు తాగుతావు టీ? యాక్షన్ ఎట్లా ఇస్తాను చూడు. ఏమైంది చెప్పు, ఏమైంది? ఏం కావాలి? టీ కావాలన్నా? వీళ్ళు కూడా టీ కావాలట. టీ తాగద్దు, నువ్వు తాగుతావు టీ? ఓ పార్కింగ్లో పెట్టావా? మా సైకిల్ వచ్చి పార్కింగ్లో పెట్టేసి వెళ్ళి. సరే ఓకే, పార్కింగ్లో పెట్టేసింది కదా, రైట్ ఓకే. టీ తాగుతా ఫస్ట్ అయితే. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. మా టీ తాగుతాను నేను. వేడుంది, బాగా వేడుంది. ఏంటి చెప్పు నీకు కావన్నా? టీ కావన్నా నీకా? ఏం చేస్తావు? తాగుతావా? అద్దుతి ఏడొక మరి నవ్వు స్మైల్ స్మైల్ స్మైల్. నవ్వుతే టీ ఇస్తా, నవ్వు మరి. గుడ్ బాయ్ విను, గుడ్ బాయ్ చెప్పినట్టు తింటాడు. టీ అయితే నేను తాగుతున్నా. ఏం తాగుతున్నావు? లాలా తాగుతున్నావు నువ్వు? బాంబులు కాల్చినావు నిన్న? దీపావళి బాంబులు కాల్చినావా? ఎట్లా చేసినాయి? బోమ్ అన్నదా? తీసుకోండి, తీసుకోండి. సో ఫ్రెండ్స్ మనకి ఇంట్లో మా ఇంటి ముందు దీపాలు చూసారు కదా, తులసి చెట్టు దగ్గర. జయ మొక్కండి అందరూ, జయ మొక్కండి. జున్ను జై. హారతి అమ్మ, హారతి తీసుకో, హారతి తీసుకెళ్ళు. సో టైం వచ్చేసి నౌ 6:35 అవుతుంది. ప్రజెంట్ అయితే అందరు దీపాలు వెలిగించారు. బయట మాత్రం మొత్తం పటాకుల సౌండ్ వినబడుతుంది, బాంబుల సౌండ్. మీరు మేమైతే కాకర వేడిస్తలేం. మనం కాకర కాలుస్తున్నామా మనం? జున్ను కాకర పుల్లలు పడుతున్నాడు. ఉన్నాయా? నేను లేవనుకున్నా, మరి మీరు ఉన్నాయనుకుంటే చెప్తారా? కాకర పుల్లలు ఉన్నాయా అందులో కాల్చిలా? సో కాకర పుల్లలు కాలుస్తాం అయితే. ఇప్పుడు జున్ను మేమైతే కాకర పుల్లలు కాద్దాం. చూడు దీపం దగ్గర చూడు, కాకర పుల్లలు ఎట్టున్నాయి. జయజమ్మకు అక్కడ దీపాలు ఇటు జయమ్మక్కండి, జయమ్మక్కండి. సరే పెడదాం. కాకర పుల్ల కాదా ప్రజెంట్గా. సో ప్రజెంట్ అయితే జున్ను విన్నుతో కలిసి మేము కాకర పుల్ల కాల్స్తున్నాం. ఇంకా కాకర పుల్ల కాల్స్తున్నాం కదా. పెడతా చూడు కదా, పట్టుకో కాలు కూర్చో. సో జున్ను కాల్స్తున్నాం కాకర పుల్ల. వావ్ టాయ్. కాకర పుల్ల కాల్చిన వీళ్ళు అందరికి హ్యాపీ దివాళీ. నువ్వా? సో ఇది కాల్సిన ఇస్తారా? దూరం. ఓకే, కాకర పుల్ల అయిపోయినా కంపల్సరీ వీటిని నీళ్ళు వేయాలి. దూరం మామిడాకులు. సో బయట చూడండి ఒకసారి, బయట మొత్తం దీపాలు, అందరూ కూడా దీపాలతో వెలుగుతున్నాయి. అందరు మంచి దీపాలు పెట్టారు. చాలా తక్కువ మంది మాత్రమే లైట్లు పెట్టారు, అందరు దీపాలు పెట్టారు. చూసారు కదా లొకేషన్ అంతా కూడా దీపాలు. అమ్మా హ్యాపీ దివాళీ చెప్పు అందరికి. హ్యాపీ దివాళీ మా అమ్మ తరఫున. మా జున్ను విన్ను బిల్డింగ్ పైకి వెళ్ళారు. ఏం చేస్తున్నారు చూసేద్దాం. ఏం చేస్తున్నారు నాని? బయట చూసారా, బయట ఇటు సైడ్, బయట మా సైడ్ ఏం చేస్తున్నారు జున్ను విన్నులు? దీపావళి రోజు దీపాలతో వెలిగిపోతున్న స్ట్రీట్. అక్కడ బాంబులు వేస్తున్నారు, తాడి చెట్ల పైన కనబడుతున్నాయి. ఇక్కడ అందరైతే బాంబులు కాలుస్తున్నారు, మేమైతే క్రాకర్స్ కాలవట్లేదు.
ఎందుకంటే క్రాకర్స్ కాలుష్యం ఉండదు. కాలుష్యం అన్నది కాలుష్యము ప్లస్ శబ్ద కాలుష్యం రెండు నేను చేయను అనమాట. శబ్ద కాలుష్యాలు చేయను ప్లస్ పొల్యూషన్ కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ చేయను అనమాట. ఇవి మాత్రం ఎనర్జీ ఇస్తాయి. ఇవి నూనె వత్తులతో పెడితే మాత్రం ఎనర్జీ డెవలప్మెంట్ చేస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఒక విచిత్రం ఏంటంటే మనకు ఎలక్షన్స్ టైంలో కానీ లేకపోతే రాజకీయ నాయకులు ఎవరన్నా పార్టీలు చేసినప్పుడు కానీ ఊరేగింపులు చేసినప్పుడు అప్పుడు బాంబులు కాలిస్తే కాలుష్యం కాదు. కానీ దీపావళి రోజు మాత్రమే ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ పెడతారు. అది ఎందుకైతే నాకైతే అర్థం కాదు. సో ఇప్పుడు మాత్రం క్రాకర్స్ కాల్స్తే ఓన్లీ దీపావళి రోజు మాత్రం క్రాకర్స్ కాల్స్తేనే కాలుష్యం అవుతుందా అన్నది నాకు ఒక డౌట్. సో మీరు కూడా కామెంట్ చేయండి, అంటే రియల్ అట్లనా అని చెప్పేసి. అయితే అందరు ఆ రోజు ఏంటంటే దీపావళి అందరు కాలుస్తారు, ప్లస్ ఆ రోజు కొందరు కాలుస్తారన్న కాన్సెప్ట్ చెప్పొచ్చు. కానీ ఎలా అయినా కూడా కొన్ని లిమిటెడ్ ఉండాలి. అంటే అది ఒక పండుగను మొత్తానికే రిస్ట్రిక్ట్ చేసేలాగనో, ఇప్పుడు వాళ్ళు ఊరేగింపులు చేసినప్పుడు జాతరలు చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు విపరీతమైన బాంబులు కాలుస్తారు. మరి అప్పుడు లేని కాలుష్యం ఇప్పుడు ఎలా వస్తుంది అయితే కొంచెం నాకు ఎప్పుడు అని అనుకుంటాను. వేరే ఉంటారో కామెంట్ చేయండి. బయట అయితే అందరు బాంబులు వేస్తున్నారు. మా విజున్ను అయితే ఇక్కడ ఇప్పుడే బాంబులు కావాలి ఇక్కడ మాకు. సో మేము వచ్చేసి మన కాకరపల్లి కావాల్సిన ప్రజెంట్ వచ్చేసి సరే ఫ్రెండ్స్, మేమైతే కాకరపల్లి కాల్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లవర్ పాట్స్. దీస్ ఆర్ ఫ్లవర్ పాట్స్. చలో ఫ్లవర్ పాట్స్ కాలబోతున్న ప్రజెంట్ రండి. ఫస్ట్ కాళ్ళ చెప్పులు వేసుకోండి, చెప్పులు వేసుకోండి, కంపల్సరీ చెప్పులు ఉండాలి. రండి. బాంబుల సౌండ్ డమ్ 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 అనేది కనబడుతుంది, బాగానే కనబడుతున్నాయి ఈసారి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాకరపల్లితో చిచ్చు అంటి పెట్టబోతున్నాం ప్రజెంట్గా. దూరం 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 లేట్గా అనుకుంటుంది, లేట్గా అనుకుంటుంది, చాలా లేట్గా అనుకుంటుంది. ఓ వా 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 మేము చేస్తాం. చూడండి 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 చూడండి. ఏ మా కాకరపల్లి చూడండి ఎక్కడ అవుతుందో. టాయ్ 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 టాయ్. గోడ మీద వెళ్తున్నాం మేము. ఆ పిల్లలందరూ చూస్తున్నారు చూడండి ఇక్కడ. అందరికి హ్యాపీ దివాళీ. పిల్లలు హ్యాపీ దివాళీ చెప్పండి. హ్యాపీ దివాళీ. 1 2 3. అందరు చూడండి చూడండి చూడండి. ఏ బాంబే కింద ఒకటి తీసి అలాగే కింద కొట్టు. అయ్ మళ్ళా ఒకటి పైకి వెళ్ళి ఒకటి పైకి వెళ్ళి కిందే ఒకటి. అయ్యి అమ్మాయి కింద ఇక్కడ మంచిగా కడతారు. కింద ఉల్లిగడ్డ బాంబులు అంటారు, ఉల్లిగడ్డ బాంబులు. సో పాపప్ వెళ్తున్నారు ఇక్కడ పిల్లలు వచ్చేసి. చిన్నప్పుడు ఉల్లిగడ్డ బాంబ్స్ అనేది అవి కాలుతారు ప్రజెంట్. వెళ్తున్నాయా విన్ను? వావ్ రమ్మంటానయా. సో సక్సెస్ఫుల్గా పాపప్స్ బాంబ్స్ చిన్న క్రాకర్స్ అన్నిటితో దీపావళి సక్సెస్ఫుల్గా జరిగింది. అందరికీ హ్యాపీ దివాళీ చెప్పండి బేటా. హ్యాపీ దివాళీ అందరికీ, హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. సో మేము అందరం కలిసి కుటుంబంతో కలిసి మాత్రమే మామూలుగా కలిసాము. పిల్లలతో ఇమ్మడున్నాం మేము.